వెల్కమ్ టు ఈహా ఎంటర్టైన్మెంట్. దిస్ ఈజ్ లక్ష్మి. నేషనల్ క్రష్ రష్మిక మందాన పాన్ ఇండియా రేంజ్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. బ్యాక్ టు బ్యాక్ యానిమల్, పుష్ప 2, చావా సినిమాలతో సూపర్ హిట్స్ను సొంతం చేసుకున్న రష్మిక ఇటీవల వచ్చిన సికిందర్ సినిమాతో నిరాశపరిచింది. సల్మాన్ ఖాన్ నటించిన ఆ సినిమాపై మొదటి నుంచి కూడా అంచనాలు లేవంటూ కొందరు కామెంట్ చేస్తే, ఆ సినిమా ఫ్లాప్ రష్మిక మందాన కెరీర్పై ఏ మాత్రం ఎఫెక్ట్ చేయదని కొందరు అంటున్నారు. మొత్తానికి రష్మిక మందాన జోరుకు సికిందర్ బ్రేకులు వేసిందనే వార్తలు ఆమె ఫ్యాన్స్ ఖండిస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో మరోసారి రష్మిక తన సత్తా చాటడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్గా రష్మిక మందాన ఇన్స్టాగ్రామ్లో ఫోటోలను షేర్ చేయడం మనం చూస్తూ ఉంటాం. ఎక్కువ శాతం స్కిన్ షో ఫోటోలను ఈమె షేర్ చేస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం క్యూట్ ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రష్మిక మందాన చేతిలో పూలు పట్టుకొని తలపై పూలు పెట్టుకొని భలే ముద్దుగా ఉన్నారు అనే విధంగా ఫోటోలను షేర్ చేసింది. సాధారణంగా సెలబ్రిటీలు తలలో పూలు పెట్టుకునేందుకు ఆసక్తి చూపించారు. ఏదైనా సినిమా షూటింగ్ సమయంలో పూలు పెట్టుకుంటారేమో తప్ప ప్రత్యేకంగా హాజరు అయిన కార్యక్రమాలకు పూలు పెట్టుకొని కనిపించడం, ఫోటోషూట్స్ కోసం పూలు పెట్టుకోవడం జరగదు. రష్మిక మందాన తాజాగా పూల గురించి ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. మీరు చివరిసారి ఎప్పుడు పూలను కొనుగోలు చేశారు? నిన్ను తరచుగా అభినందించుకోవడానికి, కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఒక సున్నితమైన జ్ఞాపకం పూలు. ఎందుకంటే ప్రపంచంలోని ప్రేమ, దయ అంతా పూలకు అర్హం అంటూ పూలపై తన ప్రేమను కనబరిచింది. రష్మిక కొత్తగా పూలపై తన ప్రేమను కనబరచడం విడ్డూరంగా ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే, స్వచ్ఛమైన ఆడవారికి పూలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. అంతేకాకుండా అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎక్కువగా పూలను ఇష్టపడతారు అంటారు. రష్మికకు సైతం పూలపై ప్రత్యేక ప్రేమ ఉందని దీంతో అర్థం చేసుకోవచ్చు. సికిందర్ సినిమా తర్వాత ఈ అమ్మడు కాస్త గ్యాప్ తీసుకొని ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రష్మిక ఓకే చెప్పాలే కానీ ఏడాదిలో 4-5 సినిమాలు ఆమె నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ రష్మిక మాత్రం చాలా కండిషన్స్ పెడుతూ సినిమాలకు కమిట్ అవుతుంది. కనుక కాస్త తక్కువ సినిమాలు వచ్చినప్పటికీ క్వాలిటీ సినిమాలు వస్తున్నాయని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈమె హిందీలో ప్రస్తుతం 2 పెద్ద సినిమాలలో నటించేందుకు రెడీ అవుతోంది. మరోవైపు యానిమల్ పార్క్లోనూ ఈమె నటించే అవకాశాలు ఉన్నాయి.